ఏదో కొత్త డైలాగ్ అంటే జగన్ క్రైస్తవుడు, మతం హిందువులంటే నచ్చరు, హిందూ సంస్కృతి నాశనం చేస్తాడని పదే పదే విమర్శలు చేసినటువంటి తెలుగుదేశం జనసేనలు దృష్టిలో పెట్టుకుని హే రామ్ అంటూ ప్రతి ట్వీట్‌కి మెన్షన్ చేస్తున్నాడు. తాజాగా చూస్తే హే రామ్ అంటూ ఒకటి ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంఖవరప్పాడు దగ్గర పోలీసు వాహనంలో గంజాయి, మద్యం బాటిల్ దొరకడం మీద వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గంజాయి, మద్యం అక్రమ రవాణాని అరికట్టాల్సిన పోలీసుల వాహనంలోనే గంజాయి, మద్యం బాటిల్ కనిపిస్తే రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా దిగజారిపోయాయో చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలంటూ ఎత్తి చూపారు. అసలు రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారంటూ సీఎం చంద్రబాబు నిలదీశారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థలోనే అక్రమాలు అడ్డుకోవాల్సిన యంత్రాంగంతోనే అక్రమాలు చేయిస్తుంటే వాటిలోనే అవినీతి చోటు చేసుకుంటే ప్రజలు ఎవరిని నమ్మాలి, ఎవరికి ఫిర్యాదు చేయాలంటూ ప్రశ్నించారు. వ్యవస్థలను రాజకీయ ప్రయోజనాలకు మీ కలెక్షన్లు వాడుకుంటే చివరికి అవి ఎంతగా భ్రష్టుపడతాయో ఈ ఘటన కళ్ళబడుతోందంటూ సీఎం చంద్రబాబు మీద మండిపడ్డారు. రాజకీయ ప్రత్యర్థుల మీద కేసులు పెట్టడం, వేధించడం మీద చూపిస్తున్న శ్రద్ధలో కనీసం కొంతైనా శాంతి భద్రతలు పోలీసు వ్యవస్థ ప్రక్షాళన మీద పెట్టాలంటూ చురకలు అంటించారు. ఈ ఘటనకు కూడా మీకున్న మీడియా బలంతో కప్పిపుచ్చకండి, డైవర్ట్ చేయకండి, నిష్పక్షపాత విచారణ జరిపించి తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వాళ్ళైనా చర్యలు తీసుకోవాలంటూ చంద్రబాబు డిమాండ్ చేస్తూ ఎక్స్లో తన ఖాతాలో జగన్ పోస్ట్ చేశారు. హే రామ్, గంజాయి, మద్యం అక్రమ రవాణాను అరికట్టాల్సిన పోలీసుల వాహనంలోనే గంజాయి, మద్యం బాటిల్ కనిపిస్తే రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా దిగజారిపోయి చెప్పడానికి ఎంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి చంద్రబాబు గారు? అసలు రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థలోనే అక్రమాలను అడ్డుకోవాల్సిన యంత్రాంగంతోనే అక్రమాలు చేస్తుంటే వాటిలోనే అవినీతి చోటు చేసుకుంటే ప్రజలు ఎవరిని నమ్మాలి, ఎవరికి ఫిర్యాదు చేయాలి? ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంఖవరప్పాడు వద్ద జరిగిన దాన్ని ఏదో ఒక్క ఘటనగా కొట్టిపారేలే. 2 ఏళ్లుగా వ్యవస్థలను ప్రజల కోసం కాకుండా రాజకీయ కక్ష సాధింపులకు, ప్రత్యర్థులు గొంతు నొక్కడానికి, మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి, మీ ఎమ్మెల్యేలతో కలిసి కలెక్షన్లు తెచ్చిపెట్టుకోవడానికి వాడుకున్న ఫలితమే ఈ పతనం. వ్యవస్థలను రాజకీయ ప్రయోజనాలకు, మీ కలెక్షన్లకు వాడుకుంటే చివరికి అవి ఎంతగా భ్రష్టు పడతాయో ఈ ఘటన కళ్ళకు కడుతోందంటూ మెన్షన్ చేసుకొచ్చారు.